ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 56 కోట్ల రూపాయల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉపాధి హామీ పథకం కింద 1,805 కోట్ల 24 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్ర హస్తకళలకు కొండపల్లి బొమ్మలు ప్రతీకగా నిలుస్తున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పౌర సేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి 56 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపారు. నిన్న గన్నవరం విమానాశ్రయానికి వెళుతున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సంతకం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందిన 7,000 మందికి పైగా లబ్దిదారులకు ఆర్థిక సహాయం విడుదలకు ఆమోదం తెలిపారు. గత 22 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,00,000కు పైగా లబ్దిదారులకు 1,298 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా 40 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వ్యవసాయం పండుగ కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాటి కార్యక్రమం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రైల్వే పాఠశాలలో పలాస కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక తరగతులను పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి నిన్న ప్రారంభించారు. దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సాయుధ దళాల్లో సేవలందిస్తున్న కుటుంబాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, అక్టోబర్ 2025లో కేంద్ర కేబినెట్ ద్వారా దేశంలో 57 కేంద్ర విద్యాలయాలు శాంక్షన్ చేయబడితే అందులో మన పలాస కేవీని మనం అందరం సాధించుకున్నాం. నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా తక్షణం తరగతులు ప్రారంభించాలని మనం నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఒకప్పుడు రైల్వే స్కూల్గా మన పలాసలో ఉండి ప్రస్తుతం బ్యారెక్స్ గా వాడుతున్న భవనాన్ని రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలతో దాన్ని పునరుద్ధరించి ఈరోజు బాలవాటిక 1 నుండి 5వ తరగతి వరకు సుమారు 320 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించగలుగుతున్నాం. ఇది ఎంతో గర్వకారణమని కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1,805 కోట్ల 24 లక్షల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేసి పేదలు, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ది మరింత వేగవంతమవుతుందని అన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహచర మంత్రులతో కలిసి ఈ రోజు నుంచి 8 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సుపరిపాలనపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల్లో వీరు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వం ఉత్తమ పాలనా విధానాలు, డిజిటల్ గవర్నెన్స్, ప్రజలకు నాణ్యమైన సేవలు, ప్రభుత్వ విభాగాల సమన్వయం వంటి అంశాలపై మంత్రులకు శిక్షణ అందించనుంది. మంత్రి నారాయణ బృందం ఈ నెల 27న స్వదేశానికి తిరిగి రానున్నారు. నిన్న సింగపూర్ చేరుకున్న మంత్రి నారాయణకు అక్కడి ప్రవాసాంధ్రులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఆంధ్ర హస్తకళలకు కొండపల్లి బొమ్మలు ప్రతీకగా నిలుస్తున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో నిర్వహించిన కొండపల్లి బొమ్మల పండుగ 2026 ముగింపు వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండపల్లి బొమ్మలను రాష్ట్రానికి బ్రాండ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కొండపల్లి బొమ్మల కళను భావితరాలకు అందించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కళను మరింత విస్తరించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతపై అవగాహన పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించామని అగ్నిమాపక శాఖ అదనపు సంచాలకులు జ్ఞానసుందరం తెలిపారు. సురక్షిత పాఠశాల, సురక్షిత ఆసుపత్రి, అగ్ని ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక శాఖతో కలిసికట్టుగా అనే నినాదంతో ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక వాణిజ్య సముదాయంలో ప్రజలు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానసుందరం మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. పౌరసేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రజలకు పౌరసేవల అధికారులు మెరుగైన సేవలు అందించడం, తద్వారా ప్రజలు వారి ప్రాథమిక హక్కులు పొందేలా చూడడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. భారతదేశ మొదటి హోంమంత్రిగా వ్యవహరించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఏప్రిల్ 21వ తేదీన మొదటి బ్యాచ్ పౌరసేవల ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన రోజును గుర్తు చేసుకుంటూ 2006 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 21న పౌరసేవల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, డీఈఓలు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఈఆర్ఓలతో హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్ పరిస్థితిపై సమీక్షించిన ఆయన పట్టణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వలసలు వచ్చేవారి కోసం నగర పరిధిలో మ్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యూహం అనుసరించాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 56 కోట్ల రూపాయల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉపాధి హామీ పథకం కింద 1,805 కోట్ల 24 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్ర హస్తకళలకు కొండపల్లి బొమ్మలు ప్రతీకగా నిలుస్తున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పౌరసేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.